పాలకులు పట్టించుకోలేదు, అధికారులు అక్కరకు రాలేదు. ఆ గ్రామ ప్రజలకు 10 ఏళ్లుగా గొంతు తడిపే నాథులే లేకుండా పోయారు. వేరే దారి లేక పైపులైన్ల నుంచి లీక్ అయ్యే నీటినే పట్టుకుంటున్నారు. అక్కడే స్నానాలు కానిస్తున్నారు. ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజల దుస్థితి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది కుమ్మరిపేట. ఈ ఊరిలో కుళాయిలు ఉన్నా వాటిలో తాగునీరు రాదు. దాహార్తి తీరాలంటే కిలోమీటర్ దూరంలోని వంశధార నది నుంచి నీటిని తెచ్చుకోవాల్సిందే. సమీపంలోని పరిశ్రమలకు మాత్రం కుమ్మరిపేట మీదుగా వేసిన పైప్లైన్ ద్వారా నీటి సరఫరా సాగుతోంది. గత ఏడాది వత్సవలసలో ట్రైమాక్స్ ఇసుక పరిశ్రమ గార పంచాయతీ మీదుగా తాగునీటి పైప్లైన్ వేసుకుంది. దానికి అక్కడక్కడ లీకులు ఉండటంతో వాటి నుంచి వచ్చే నీరే స్థానికులకు తాగునీరైంది. లీక్ అయిన నీటిని పట్టుకోవడానికి గ్రామంలో మహిళలతో పాటు సమీపంలో పాఠశాల పిల్లలు కూడా అగచట్లు పడాల్సిందే. తాగునీటి దుస్థితిపై స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊరంతా ఇంకెక్కడా లేదు. ఎప్పుడో తరతరాలకి ఏటి నీళ్లు కాటి నీళ్లు మోసుకోవడమే. మేము పొలాయిలు వేసినా మరి నీళ్లు సబిలీలు అవ్వాలా? మాకు నీళ్లు లేకే రాత్రులు గట ఏటికెళ్ళి గారెళ్ళి మీకు తెచ్చుకుంటాం. మాకు టైం పట్టించుకుని లేదు. ఇలాగే పడుతున్నాం కానీ మాకు ఎప్పుడు నీరుకి ప్రతి ఆడేది ఇబ్బంది. వాటర్ ఫుల్ ప్రాబ్లం సార్. చాలా ఇబ్బంది పడిపోయిన తర్వాత గారా లేదంటే అక్కడ మనకు 1 కిలోమీటర్ దూరంలో ఒక ఆర్గపేట దగ్గర పొలంలో ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది సార్. అక్కడికి వెళ్తుంటారు సార్. ఎన్నికల వేళ తీరని హామీలు కురిపించి తీరా ఏళ్లు గడుస్తున్నా సమస్యలు తీర్చకుండా కాలయాపన చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతామని ప్రజలంటున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.